Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. రాజకుమారి ఏకావళి చరిత్ర. ఏకావళిని కాలకేతుడు అపహరించుట. యశోవతి చెప్తోంది. ఇది ఒకానొక నాటి విషయము. సుందరియగు ఏకావళి ఒకనాడు ప్రాతకాలమున తన సఖ్యలతో రాజమందిరం నుండి బయటకు వెళ్ళింది. ఆమెకు చామరాలు వీచబడుతున్నాయి. రక్షక వ్యవస్థ సంపూర్ణంగా ఉంది. రాజేంద్ర, ఆ సుందరి రాజకుమారి వెంట వెళ్ళిన రక్షకులు బహు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వారి భుజములు ఆయుధాలతో శోభిల్లుతున్నాయి. నేను కూడా ఆమె వెంట ఉన్నాను. సుందరమగు కమలములను చూసి మనోవినోదము కొరకు రాజకుమారి ఇక్కడకు వచ్చిచుండెను. ఆమె వెంట చాలామంది సఖ్యలు కూడా ఉన్నారు. నేనును ఏకావళియును ఆడుకొనుటయందు నిమగ్నులమై ఉన్నాము. అప్పుడొక భయంకర దానవుడు అక్కడకు వచ్చాడు. అతని పేరు కాలకేతువు. అతని వెంట చాలామంది రాక్షసులు ఉన్నారు. అతని సహచరులైన రాక్షసుల చేతులలో పరిఘలు, కరవాలములు, గదలు, ధనుర్బాణములు, తోమరములు ఉన్నాయి. రాజకుమారి ఏకావళి రూపము మిగుల మనోహరమైనది. దుష్టుడగు కాలకేతువు దృష్టి ఆమె మీద పడింది. రాజా, అప్పుడు నేను ఏకావళితో, కమలలోచని, చూడుము, ఇతడు ఒక దానవుడు ఇచ్చటికి వచ్చెను కనుక మనము రక్షకుల దగ్గరకు పోవుట మంచిది అని చెప్పాను. రాజా, ఇట్లు తలంచి ఏకావళియును నేనును భయభీతులమై వెంటనే పరిగెత్తి సైనికులున్న చోటికి వెళ్ళాము. కాలకేతువు పెద్ద గదను చేతబట్టుకుని పరుగెత్తుతూ దగ్గరకు వచ్చాడు. ఆ దానవుని ప్రతాపమునకు రక్షకభటులు దూరంగా తొలగిపోయారు. కమలనయనయగు ఏకావళిని అతడు చేజిక్కించుకున్నాడు. అప్పుడు రాకుమారి హృదయమున గొప్ప భయం ఉత్పన్నమయ్యింది. ఆమె శరీరము వణికిపోతోంది. ఆమె ఏడవసాగింది. నేను దానవుడగు కాలకేతువుతో, నీవు ఈ రాజకుమారిని వదిలిపెట్టుము, నేను నీ వెంట వచ్చేదను, ఇది నాకు ఆమోదయోగ్యమే అని పలికాను. కానీ వాడు నా మాటను లక్ష్యపెట్టకుండా ఏకావళిని తీసుకుని వెళ్ళిపోయాడు. రక్షక భటులు నిలువుము నిలువుము అని పలుకుచు మహాబలియగు కాలకేతువును నిలువరించారు. అప్పుడు భయంకరమైన యుద్ధము ప్రారంభం అయ్యింది. అనేక మంది భయంకరులకు రాక్షసులు ఆ దైత్యుని వెంట శస్త్రములను చేతబట్టి ఉన్నారు. తమ స్వామి కార్యమును సిద్ధింపచేయుటకు మిగుల తత్పరతతో యుద్ధము చేయసాగారు. ఇట్లు మా రక్షక భటులకును కాలకేతువునకును యుద్ధము కాదొచ్చింది. మహాబలశాలియగు దైత్యుడు రక్షక భటులనందరినీ సంహరించెను. రాజకుమారి అతని వశమయ్యను. తరువాత దానవ సైన్యముతో ఆ రాక్షసుడు రాజకుమారిని తీసుకుని తన నగరానికి వెళ్ళాడు. కాలకేతువు ఆధిపత్యముననున్న రాజకుమారి ఏడవసాగింది. అది చూసి నేను కూడా ఆమె వెంట ఉన్నాను. కాలకేతువు ఎచ్చటికి తీసుకుని వెళ్ళుచుండెనో నేను కూడా అక్కడికి వెళుతున్నాను. నన్ను చూసి ఏడ్చుచున్న రాజకుమారి ధైర్యమును వహించునని నా అభిప్రాయము. అటులనే జరిగినది కూడా. స్నేహితురాలైన ఏకావళి నా వైపు చూసినప్పుడల్లా ఆమె హృదయమునకు కొంత శాంతి సమకూరుచుండెను. ఇప్పుడు నేను రాజకుమారి దగ్గరకు వెళ్ళిపోయి తిని ఆమెతో పదే పదే మాట్లాడుచుంటిని. రాజా, నా సఖి ఏకావళి దుఃఖముతో మిగుల వ్యాకులతకు లోనై ఉండెను. ఆమె శరీరం నుండి చెమటొస్తోంది. నా దగ్గరకు వచ్చి మిక్కిలి దుఃఖముతో విలిపించసాగింది. కాలకేతువు కూడా ప్రేమను ప్రదర్శించుచు నాతో చెప్పాడు. చంచల నేత్రములు కలదానా, నీ స్నేహితురాలు ఏకావళి భయపడినది. నీవు ఆమెను ఓరడించుచు నా సందేశమును ఇట్లు చెప్పుము. ప్రియురాలా, నా నగరము స్వర్గము వలె సుఖమును చేకూర్చును. ఇప్పుడు నీవు దాని దగ్గరకు వచ్చావు. నేను నీకు దాసుడనైతిని. అటువంటప్పుడు నీవు కరుణ కలిగినట్లు ఎందుకు విలపిస్తున్నావు? సులోచని, స్వస్థురాలు కమ్ము. ఇట్లు పలికి దురాత్ముడగు కాలకేతువు ఏకావళి వద్ద కూర్చొని ఉన్న నన్ను ఉత్తమ రథం మీద కూర్చోబెట్టుకుని తన మనోహర నగరానికి వెళ్ళాడు. అతని వెంట విశాలమైన సైన్యం ఉంది. వికసించిన కమలము వలె ఆ దైత్యుని ముఖము ప్రసన్నమై ఉంది. అచ్చటికి వెళ్ళిన తరువాత దానవుడు నన్నును ఏకావళిని ఒక భవ్య భవనం నందు ఉంచాడు.
ఆ భవనమును రక్షించుటకు అనేక రాక్షసులు నియమించబడ్డారు. రాజా, 2వ రోజు కాలకేతువు నాతో చెప్పాడు, నీ సఖియగు ఏకావళి విరహముతో వ్యాకులత చెందుచున్నది. ఈ బాలిక నిరంతరము చింతించుచున్నది. ఈమెకు నీవు నచ్చజెప్పుము. సన్నని నడుము గల కాంత, నీవు నాకు పత్నివై ఇష్టభోగములను అనుభవింపుము. చంద్రవదన, ఇప్పుడు ఈ రాజ్యమునందు నీ అధికారం ఉండును. నేను శాశ్వతముగా నీకు సేవకుడనైతిని. ఆ దానవుడు పదే పదే ఈ మాటలనే పలుకుచుండెను. దానిని విని నేను ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పాను. రాజా, ఇట్టి అప్రియమైన మాట నా నోటి నుండి వెలువడజాలదు. నీవు స్వయముగానే ఈమెతో చెప్పుము. నేను చెప్పిన తరువాత ఆ దురాత్ముడు నా ప్రియ సఖియగు ఏకావళితో వినయపూర్వకంగా చెప్తున్నాడు, కృశోదరి, నీవు నా మీద మంత్రప్రయోగం చేశావు కాంత. ఆ మంత్రము చేత మిక్కిలి గాయపడిన నా హృదయము నీ అధీనమయ్యను. కనుక ఇప్పుడు నేను నీ వశమైతిని. ఇందు ఏ విధమైన సందేహమును లేదు. కళ్యాణి, నీవు నన్ను పతిగా వరింపుము, నన్ను అనుగ్రహింపుము. ఏకావళి చెప్తోంది, రాజకుమారుడగు హైహయుడు మిగుల భాగ్యశాలి. అతనితో నా వివాహము చేయుటకు తండ్రి నిశ్చయించెను. నేను నా మనస్సులో అతనిని వరించితిని. కన్యకకు సనాతన ధర్మమును పాటించుట కర్తవ్యమగును. దానిని విడిచి ఇతరులను నేనెట్లు భర్తగా స్వీకరించగలను? మన ఈ శాస్త్రీయ సిద్ధాంతము మీకు తెలియనిది కాదు. తండ్రి కన్యనెవరికి సమర్పించునో అతనినే తాను భర్తగా వరించవలెను. కన్య సదా పరతంత్రురాలు, స్వేచ్ఛగా తానెప్పుడునూ ఏమీయునూ చేయరాదు. రాజా, ఏకావళి ఇట్లు పలుకగా దురాత్ముడగు కాలకేతువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అతడు రాజకుమారి అందు అప్పటికే ఆసక్తుడై ఉండెను. అందువలన విశాల నేత్రియగు ఏకావళియును ఆమె చెంతనున్న నేనును ఆ పాపి నుండి ముక్తులము కాలేకపోయాము. కాలకేతువు నగరము పాతాళమునందలి ఒక లోయలో ఉన్నది. అచ్చట అనేక విధములకు కష్టములు దృష్టిగోచరములగుచున్నవి. అచ్చటనే కాలకేతువు కోట కలదు. దానికి 4 వైపులా కందకములున్నాయి. అనేకులు దానిని కాపలా కాస్తూ ఉన్నారు. అచ్చటనే నా ప్రాణసఖి ఏకావళి అత్యంత కష్టముగా కాలమును గడుపుచున్నది. ఆమె విడిపోగా నేను అపార దుఃఖమునకు లోనై ఇచ్చట ఇట్లు విలపిస్తున్నాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.